నువ్వు మళ్ళీ ఏదైతే కొత్త కుట్ర తెర మీద పట్టుకొస్తుండు 148 మీటర్లను మేము 150 మీటర్లకు పెంచాలనేది మళ్ళీ కొత్త తెర మీద పట్టుకొస్తుండు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అని. ఎందుకంటే పాసిబుల్ అనేది సంతోషం నాయన, నువ్వు నిజంగానే కానీ నీకున్న గుడ్ ఆఫీసర్స్ వినియోగించి మోడీ గారిని ఒప్పిస్తావో, అమిత్ షాని ఒప్పిస్తావో, వాళ్ళతోని ప్రెషర్ పెట్టి ఫడ్నవీస్ని ఒప్పిస్తావో, ఇది చేయగలిగి ఉన్నట్టు ఇదివరకే చేసేది ఉండే. అది సాధ్యం కాదు కాబట్టి ఆ 2 ఏళ్ళు నువ్వు దాని గురించి ఆలోచన చేయలేదు. ఇవాళ ఏదైతుందో ఈ డిలేని కప్పిపుచ్చుకోవడానికి కొరకు, ఈ డిలేని జాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ప్రజల దృష్టిలో ఆయన ఏదైతే దోషిగా నిలబడబోతుండో రేవంత్ రెడ్డి 2 అంశాలల్లా, ఒకటి నెంబర్ 1 మేడిగడ్డను పునర్నిర్మాణం చేసి వినియోగులకి తేలేకపోవటం, మేడిగడ్డను పునర్నిర్మాణం చేసి దాని వినియోగులకి తేలేకపోవటం. రెండవది కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టు తుమ్మడిహేటి వద్ద అదే 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. అదే 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేసి ఎంత మేరకు నీటి లభ్యత ఉంటే అంత మేము మళ్లింపు చేసి వినియోగులు తెస్తాము అని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది.